ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం నెంబర్ సిస్టంలోని 9th క్లాస్ యొక్క ఎక్సైజ్ నెంబర్ 1.5లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ 64 whole to the power of 1/2. ఓకే, సో దీన్ని మనం చాలా అంటే చాలా రకాలుగా చేయొచ్చండి. చూడండి, 64ని 8 స్క్వేర్ రాయొచ్చు. అందరికీ స్క్వేర్స్ తెలుసు కనుక దీన్ని 8 స్క్వేర్ రాయొచ్చు. సో 8 స్క్వేర్ whole to the power of 1/2. మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి? a power m whole to the power of n is equal to a to the power of m into n or mn. ఈ ఫార్ములా ఆధారంగా దీన్ని ఏం రాయొచ్చు? 8 to the power of 2 into 1/2 రాయొచ్చు. సో 2 1s 2 1s, సో అంటే 8 to the power of 1 వస్తుంది, అంటే 8 ఆన్సర్. సో నెక్స్ట్ దీన్ని సో 32ని ఎల్సిఎం చేద్దాం. 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s 4. ఎన్ని 2లు వచ్చాయి? 1 2 3 4 5, అంటే దీని ఏం రాయొచ్చు? 2 power 5 whole to the power of 1/5. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో అంటే దీని ఏం రాయొచ్చు? 2 power 5 into 1/5. 5 1s 5 1s, సో మనకేమొచ్చింది? 2 power 1 వచ్చింది. 2 power 1 అంటే ఏంటి? 2. సో దీని ఆన్సర్ 2 మాట. నెక్స్ట్ 125ని ఏం రాయొచ్చు? 5 టేబుల్. 5 25s 125, 5 5s 25, అంటే దీని ఏం రాయొచ్చు మనం? 5 cube whole to the power of 1/3 రాయొచ్చు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్, అంటే దీన్ని కూడా ఏం రాయొచ్చు మనం? 5 to the power of 3 into 1/3 రాయొచ్చు. 3 1s 3 1s, సో మనకేముంది? ఓన్లీ 5 to the power of 1 ఉంది. 1 1s 1, 1/1 అంటే 1, 5 power 1 అంటే ఏంటి? 5, అంటే దీని ఆన్సర్ 5 మాట. ఫైండ్. సో దీన్ని కూడా అంతే అండి, మన అందరికీ తెలుసు. 9 ఏం రాయొచ్చు? 3 స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ whole to the power of 3/2. ఒకసారి ఫార్ములా రాద్దాం, ప్లేస్ ఉంది కనుక. ఏ పవర్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఏం రాయొచ్చు? 3 power 2 into 3/2 రాయొచ్చు. 2 1s 2 1s, సో అంటే మనకేమొచ్చింది? 3 power 1 3s 3. 3 క్యూబ్ అంటే ఎంత మనకి? 27. సో దీని ఆన్సర్ 27. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. 32 whole to the power of 2/5. సో మనం 32ని ఏం రాసాం? ఆల్రెడీ ఒకసారి రాసాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s 4. సో 2 అనేవి మనకి 5 వస్తున్నాయి. 2 power 5 whole to the power of 2/5. సో దీని ఏం రాయొచ్చు? 2 power 5 into 2/5. 5 1s 5 1s, సో అంటే మనకి మిగిలింది 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ 16 మనం ఏం రాయొచ్చు? 2 8s 16, 2 4s 8, 2 2s, అంటే 2ని 1 2 3 4, సో దీన్ని 2 power 4 whole to the power of 3/4 రాయొచ్చు. దీన్ని 2 power 4 into 3/4 రాయొచ్చు. 4 1s 4 1s, అంటే మనకి 2 power 1 3s 3 వస్తుంది. 2 క్యూబ్ ఎంత మనకి? 8. నెక్స్ట్ ఇది ఆల్రెడీ 125 మనం రాస్తాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. 5 టేబుల్. 5 25s 125, 5 5s 25, సో అంటే దీన్ని మనం 5 క్యూబ్ రాయొచ్చు. 5 cube whole to the power of -1/3. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్. సో కనుక 5 to the power of 3 into -1/3.
3 1s 3 1s అంటే 5 to the power of -1. 5 to the power of -1 రాసినా పర్లేదు, లేదంటే ఆర్ 1/5 రాసినా పర్లేదు. రెండిట్లో ఏది రాసినా రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రోమన్, ఫైండ్ దిస్ వాల్యూ a power m into a power n. సో మనందరికీ తెలుసు ఫార్ములా a power m into a power n is equal to a power m plus n. a power m plus n. సో దీన్ని అలా రాస్తే 2 power 2/3 plus 1/5. ఎందుకంటే a power m into a power n, a power m plus n. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం కట్టాలి. సో 2 power 3కి 5కి ఎల్సిఎం 15. 3కి 5కి ఎల్సిఎం ఎంత 15. సో 3 5s 15. సో ఈ 5 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేయాలి. 2 into 5 ప్లస్ 5 టేబుల్లో 3 5 3s 15. 5 3s 15. ఈ 3 ఇంటూ న్యూమరేటర్ ఏముంది 1. సో 1 into 3. సో 2 power 2 5s 10 plus 1 3s 3 by 15. So that is equal to 2 power 13/15. 13/15. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, a/b whole to the power of m. ఏంటి ఈ ఫార్ములా ఏంటి? సిన్స్ a/b whole to the power of m is equal to a power m by b power m. ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది? 1 to the power of 7 by 3 cube whole to the power of 7. So 1 power anything is 1. 1 power ఏదైనా సరే 1 అవుతుంది. By a power m whole power n, a power mn. So 1 by 3 7s 21. So 1 by 3 power 21. ఇలా రాసినా పర్లేదు, లేదంటే 3 power -21 రాసినా పర్లేదు. సో ఎలా రాసినా పర్లేదు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడే నేర్చుకున్నాం a/b whole to the power of m is equal to a power m by b power m. సో ఇది అలాగే ఉంది. ఇప్పుడు రివర్స్ మాట. సో రివర్స్ రాస్తే మనకి ఇది ఇంకో ఫార్ములా ఏంటి సార్? a power m by a power n is equal to 1 by a power is equal to a power m minus n. a power m minus n. సో ఆ ప్రకారం ఏం రాయొచ్చు దీన్ని? 11 power 1/2 minus 1/4. సో 11 power 4 is the LCM. So 2 2s 4. This 2 into 1 minus 4 1s 4. This 1 into 1. So 11 power 1 2s 2, 1 1s 1 by 4. That is equal to 11 power 1/4. 11 power 1/4. Last problem. Since a power m into b power m is equal to a into b whole to the power of m. a power m into b power m is equal to a into b whole to the power of m. So దీని రాయొచ్చు మనం ఇప్పుడు 7 into 8 whole to the power of 1/2. 7 8s ఎంత? 56. 56 whole to the power of 1/2 అయినా రాయొచ్చు, లేదంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 56 అయినా రాయొచ్చు. సో రెండిట్లో ఏది రాసినా పర్లేదు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.4 మాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. 1.5 మాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా సూపర్ స్టార్, మామూలు స్టార్, ఎక్సలెంట్ స్టార్, ఎక్స్ట్రాడినరీ స్టార్ మంచి మంచి మెసేజ్ పెట్టండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా వీడియోని ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరూ కూడా టెట్ డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.